వస్తుంది జరుగు వస్తుంది జరుగు 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 తీసుకోరా ఆటోలో ఎంతమంది ఉంటారు? 10 మంది దాకా ఉండొచ్చు. ఆడికి పోతారు మీరు? ఎంతమంది మీ ఆటోలో? మరి మంచిగా 2 కుట్లే పడతాయి. శవంతికి 2 కుట్లే పడతాయి. ఎంతమంది ఆటోలో? సూర్యాపేట జిల్లా మునగాల మండలం నుంచి ఈరోజు మునగాల మండల కేంద్రం సంబంధించినటువంటి కొంతమంది కూలీలు రామసముద్రమే కావచ్చు, రేపాలే కావచ్చు, అక్కడ నుంచి మోతే మండలం హుసేనాబాద్కు మిరపకూలీల కోసం ఉదయం 9 గంటల ప్రాంతంలో మోతే మండలం పోతున్న క్రమంలోని ఆటోకు మధురకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడే మృతి చెందడం జరిగింది. కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు బొడ్లింగ యాదవ్తో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడు ఇద్దరు కూడా వచ్చి క్షతగాలు పరామర్శించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్కి కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. మా దగ్గర బొడ్లింగ యాదవ్ గారితో మాట్లాడారు. సార్ చెప్పండి, మీరు క్షతగాత్రలను చూశారు, ఇక్కడ ముగ్గురు చనిపోవడం జరిగింది, దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? ఇప్పుడే మాకు అక్కడ మూత దగ్గర యాక్సిడెంట్ అయిన విషయం తెలిసింది. ఎమ్మటే మేము శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి దెబ్బలు తగిలినటువంటి పేషెంట్లను పరామర్శించడం. ముగ్గురు మరణించారని తెలిసింది. ఇంకా ఒక 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. ఇప్పుడే నేను డాక్టర్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి డాక్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఇది రామసముద్రం మునగాల మండలం రామసముద్రానికి చెందిన వాళ్ళు మిరపకూళ్ళకు పోతున్నారు. బుర్కచర్ల ఆ గ్రామాలకు ఎప్పుడు పోతుంటారు. దురదృష్టం ఆర్టీసీ బస్సు వేగంగా రావటం, ఆటో రావటం మూలంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. అంత పేదలు, మరి రోజు కూలికి పోయేటువంటి పేదలు పక్క గ్రామాలకు మిర్చి కూళ్ళకు పోతున్న సందర్భంలో ఈ యాక్సిడెంట్ కావడం దురదృష్టకరం. అందుకనే ప్రభుత్వం కూడా ఈ ఆటోల నిర్వహణ విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ, అన్నిటి విషయంలో ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకునేటందుకు తగు సూచనలు కూడా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వమే కాదు, మేము కూడా అందరం కూడా ప్రజలను అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క ఆటోలో 13 మంది ఎక్కడం, 15 మంది ఎక్కడం, ఇది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని నేను వెంటనే ఇప్పుడు తెలవగానే రావటం జరిగింది. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ యొక్క చనిపోయిన వారికి అంత పేదలు కాబట్టి, పేద వర్గాలు, ఎస్సీలు, బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా ఎమ్మటే ట్రీట్మెంట్ చేస్తున్నాను డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళ ట్రీట్మెంట్కు ఈ దెబ్బలు తగిలినటువంటి పేదలందరికీ కూడా మరి తలా 5 లక్షలు వాళ్ళకి ఎక్స్రేస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒకసారి దేవరకొండ మండలంలో కూడా మా తెలంగాణ ప్రభుత్వం ఉన్న సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి 8-9 మంది మరణిస్తే ప్రతి మనిషికి 10 లక్షలు ఎంటాయాల ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ఒప్పించి మేము అమౌంట్ కూడా ఇప్పించినాం.
తక్కిన వాళ్ళకు ఇండ్లు ఇప్పించే కార్యక్రమం చేసి పేదలను ఆదుకున్నాం. అట్లనే ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడే మీరు సూపరింటెండెంట్ గారితో మాట్లాడారు. ఎవరికైనా ఇప్పుడు క్షతగాత్రులకు ఏదైనా మెరుగైన వైద్యం కోసం ఏమైనా హైదరాబాద్ నుంచి అవకాశం ఉందంటే అది కూడా మాట్లాడాను. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నది. ఆ ఇద్దరిని కదిలిచ్చే పరిస్థితి కూడా లేదు. అట్లా బెడ్ మించి కదిలిస్తే ఏమైందో తెలియని పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు హాస్పిటల్లో. అది వాళ్ళ కొద్దిగా క్యూర్ అయిన తర్వాత ఏం చేయాలనేది చూస్తామని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే వెంబడి చచ్చిపోయినటువంటి కూలీలకు 3 లక్షలు, అది 10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. గాయపడిన వారికి కూడా 5 లక్షలు ఏమంటే ఆర్థిక సాయం చేయాలని బడులింగ యాదవ్ గారు చెప్తున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం అవసరం వస్తే హైదరాబాద్ కూడా తరలించేందుకు ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో మాట్లాడని చెప్తున్నారు. చూద్దాము, ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూద్దాం.